సుమన్ టీవీ వరంగల్ హన్మకొండలో హన్మకొండ జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ పెద్ద ఎత్తున 10th క్లాస్ విద్యార్థుల కోసం ప్రేరణ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు విద్యార్థుల కంటే వందలాది మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అసలు ఆ కార్యక్రమం నచ్చిందా, కార్యక్రమంలో ఎలాంటి అంశాలు వాళ్ళకి ఇష్టపడ్డారో ఒకసారి కొన్ని స్కూల్లో పిల్లల్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎట్లా ఉంది మీ ప్రోగ్రామ్? ఈ రోజు మేము 8:30కి అట్లా వచ్చామన్నమాట. సో ఇక్కడ పొద్దున్న నుంచి చాలా క్లాసెస్ చెప్పారు. ఫస్ట్ అయితే తెలుగు క్లాస్ అయింది, లాస్ట్ లో హిందీ తోటి మొత్తం ముగిసిపోయింది. మేము చాలా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ చెప్పాలంటే 10th క్లాస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎట్లా రాయాలి, ప్రెజెంటేషన్, అలాగే కొన్ని బిట్స్, ట్రిక్స్, టిప్స్ అని చెప్పారనమాట. ఎంతమంది ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ ఇది చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పాలి. ఇంకా గ్రేడ్స్ కూడా పెరుగుతాయి, దీని వల్ల మార్క్స్ కూడా పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మీకు రోజు చదివేదానికి ఇప్పటికి ఏదైనా తేడా అనిపించింది అంటే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది? కొత్త కొత్త టిప్స్ చెప్పడం వల్ల ఇంకా ఈజీగా, ఇంకా కొత్త కొత్త వేలో కొత్త కొత్త ట్రిక్స్ చెప్పడం వల్ల చాలా ఈజీగా అనిపించింది. దీని వల్ల చాలా మార్క్స్ పెరిగేటట్టు ఛాన్స్ ఉంది. ఒక 10 మార్క్స్ 12 మార్క్స్ అట్లా పెరగడం వల్ల, ఇంకా గ్రేడ్ పెరగడం వల్ల, మార్క్స్ పెరగడం వల్ల స్టేట్ ర్యాంక్ అట్లా ఛాన్సెస్ ఉన్నాయి. దాని వల్ల చాలా మందికి ఉపయోగించబడి అనిపించింది. మీకు ఏమన్నా బెనిఫిట్ అనిపిస్తుందా? It is very benefits. ఎట్లా అంటే ఏం చెప్పారు ఎక్కువ? So he told tricks how to attempt the exam. How to attempt the exam. అంటే రోజు మీరు ప్రిపేర్ దానికి ఇవాళ ఎక్స్పర్ట్ చెప్పిన దానికి ఏమన్నా మీకు ఏమన్నా బెనిఫిట్ అనిపిస్తుందా, లేకపోతే రేపటి నుంచి ఎట్లా ప్రాక్టీస్ చేసుకుంటారా? అసలు ఆల్రెడీ మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు? ఓకే, ఇప్పుడు దీని వల్ల ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇంకా అని, ఎలాగా ఎగ్జామ్ లో కూడా టైం ప్రకారం ఎలా క్వశ్చన్ పేపర్ చేయాలి, అటెంప్ట్ చేయాలి, టైం మేనేజ్మెంట్ కోసం బెనిఫిషియల్. చెప్తావా? టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలో తెలుసుకున్నాం, ఎలా ఫిల్అప్ చేయాలి అలా. And how to get good marks in the exam. ఇంకా మంచి స్కోర్ పెరుగుతుందా ముందానికి ఇప్పటికి? కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం వరకు కూడా కంటిన్యూగా ఈ కార్యక్రమాలు జరిగాయి. దాదాపు అన్ని సబ్జెక్టులకు సంబంధించి పేపర్ మెథడ్ మారిందని కానీ, లేదా పలానా విధంగా పేపర్ వస్తుంది కానీ అట్లా ఎక్స్పర్ట్ చెప్పారా? చెప్పారు సార్. అంటే ఎట్లా వస్తుంది అన్ని బాగానే ఎక్స్ప్లెయిన్ చేసిళ్ళు. ఆబ్జెక్టివ్ పార్ట్ ఇట్లా రాయాలి అని బాగానే చెప్పారు సార్. అంటే ఇంతకు ముందుకు ఇప్పుడు చేసిన దానికి మీకు ఎంత స్కోర్ పెరిగే ఛాన్స్ ఉంది మీరు అనుకుంటున్నారు? అంటే ఒక 30-40 మార్క్స్ అంటే అట్లా బిట్స్. ఓకే, అవి కాకుండా అంటే కేవలం ట్రిప్స్ కాకుండా ఇంకేం చెప్పారు? మీకు ఏం చెప్పాలనిపించింది, లేదా ఇంకా ఫ్యూచర్ లో ఇంకేం చెప్పాలని కోరుకుంటున్నారు మీ స్కూల్లో కానీ బయట కానీ? అంటే హౌ టు రైట్ ఎట్లా రాయాలి, అట్లా ఇలా ఆన్సర్ రాసాక లైన్స్ కొట్టండి అట్లా చెప్పారు. ఏమనిపించింది ఇదంతా కూడా? మాస్టర్ చూస్తున్నా అంతా చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. హెల్ప్ఫుల్ అంటే ఎట్లా హెల్ప్ఫుల్? ఎగ్జామ్ లో ఏమొస్తాయో ఆ టిప్స్ ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి. స్కోర్ ఏమైనా పెరుగుతుందా దీని వల్ల? అంటే గతంలో చేసిన తప్పులకు సంబంధించి కొన్ని మిస్టేక్స్ అన్ని కూడా సరిదిద్దుకునే అవకాశం కూడా బాగా లభిస్తుందని పిల్లలు అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది పిల్లలు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. నాన్న నీకు ఎట్లా అనిపించింది? నాకు చాలా యూస్ఫుల్ గా అనిపించింది. ఎట్లా? చాలా నేర్చుకున్నాను దీని వల్ల సబ్జెక్ట్స్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావచ్చు. ఇంకా మళ్ళీ ఇదే స్టేజ్ మీద ఫెలిసిటేషన్ కూడా చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇయర్. దీని వల్ల యూజ్ ఉంది. డౌట్స్ క్లారిఫై, షార్ట్ మెథడ్స్ ఇంకేం చెప్పారు? చాలా యూస్ఫుల్ మ్యాటర్స్ చెప్పారు. ద్వారా ప్రధానంగా పేరెంట్స్ గానీ పిల్లలకు గానీ ఎలాంటి రూట్ మ్యాప్ చేశారు? ప్రతి సంవత్సరం ఈ ప్రేరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం అందరి కరస్పాండెంట్స్ కలుపుకొని ఈ ప్రేరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో 916 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఆల్రెడీ సిలబస్ అంతా అయిపోయింది కాబట్టి ఉన్న టైంని ఎట్లా ఈ 40 డేస్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి టీచర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో చక్కగా పిల్లలకు చెప్పడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా డిసిప్లిన్ గా మార్నింగ్ 9 to ఈవినింగ్ 6:45 వరకు మన ప్రోగ్రామ్ జరిగింది. మంచిగా చక్కగా విని ఆ యొక్క ప్రోగ్రామ్ లో అందరు పిల్లలు ఆనందంగా మా యొక్క మార్క్స్ ప్రీవియస్ మార్క్స్ కన్నా ఈ ప్రోగ్రామ్ వల్ల ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తామని ఆనందాన్ని వెలిపించడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు హడుప్సా ముందు కూడా చేస్తుందని తెలియజేస్తున్నాను.